ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఒక G+1 హౌస్ అయితే చూపిస్తున్నాను. బడ్జెట్లో ఒక మంచి ఇల్లు అనేది సేల్కి అయితే రావడం జరిగింది. ట్రిపుల్ బెడ్రూమ్ ఇది. కింద మనకి డబుల్ బెడ్రూమ్ వస్తుంది, పైన ఇంకొక సింగిల్ బెడ్రూమ్ కూడా రావడం జరుగుతుంది. సో ఈస్ట్ ఫేసింగ్ మోడల్లో ఎవరైనా బడ్జెట్లో వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోయిన ఇల్లు అనేది తీసుకుందాం అని చెప్పి చూస్తుంటే కనుక తప్పకుండా ఇదైతే తీసుకోవచ్చు. మంచి ప్రైస్కి అయితే అమ్ముతున్నారు. సో ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అని చెప్పాను కదా, స్టార్టింగ్ ఇలా మెయిన్ గేట్ తీయగానే ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా రావడం జరుగుతుంది. ఇదంతా పార్కింగ్ ఏరియా. సో మెట్ల ల్యాండింగ్ కింద కామన్ టాయిలెట్ అంటూ ఏమీ లేదు, నార్మల్గా తీసుకున్నారు. ఇది టోటల్ మొత్తం అంతా కూడా 176 గజాలు అయితే వస్తుంది. అంటే 3.6 సెంట్స్ కింద చెప్పుకోవచ్చు. అంకణాల పరంగా చూసుకున్నట్లయితే కనుక 22 అంకణాలు అయితే వస్తుంది టోటల్ ఇదంతా కూడాని. సో హౌస్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. 26.5 ఇంటూ 60 కొలతలతో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది ఇప్పుడు మనం చూస్తుంది. సో మెయిన్ డోర్ తీయగానే స్టార్టింగ్ హాల్లోకి అయితే వచ్చేస్తాము. ఇదంతా కూడా హాల్ ఇది. లాస్ట్ టైం మనం ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు చూసాం కదా, సిమిలర్ అంటే ఇంచుమించు దానిలోనే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఈసారి బెడ్రూమ్స్ అనేవి కొంచెం పెద్దగా వచ్చాయి. ఆ లాస్ట్ టైం బెడ్రూమ్ ఏంటంటే కొంచెం చిన్నగా వచ్చాయి, ఇందులో కొంచెం పెద్దగా అయితే వచ్చాయి బెడ్రూమ్స్ అనేవి. హాల్ కానీ డైనింగ్ కానీ స్పేషియస్గా అయితే వచ్చింది. ఇది మిడిల్లో పార్టీషన్ తీసుకున్నారు, డైనింగ్కి హాల్కి సెంటర్లోని ఇది పార్టీషన్ ఇది. అండ్ ఇది వచ్చేసరికి టీవీ యూనిట్. ఈ పక్కన విండో తీసుకున్నారు. మ్యాక్సిమం అంతా కూడా వైట్ కలర్కే వెళ్ళారు వీళ్ళు. మనకు కావాలంటే ఏదైనా కలర్ కూడా వేయించుకోవచ్చు ఇక్కడ. సో ఇది టీవీ యూనిట్ ఫ్రెండ్స్. ఇది కంప్లీట్ మొత్తం వుడ్ వర్క్తోనే వచ్చింది, గ్లాసీ ఫినిషింగ్ లుక్లో ఉంది ఇది. అదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూము. అదంతా డైనింగ్ స్పేస్ అది. కిచెన్ చూసుకున్నట్లయితే ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. పక్కనే పూజా రూమ్ కూడా రావడం జరిగింది. పదండి ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. అండ్ పక్కన విండో, ఎగ్జాక్ట్గా డైనింగ్ టేబుల్ వేసుకునే దగ్గర విండో వచ్చేసింది. ఇది క్రాకరీ యూనిట్. సో ఇది ఎక్స్ట్రాగా చేయించారు, లాస్ట్ టైం మనం చూడలేదు. ఇక్కడ క్రాకరీ యూనిట్ కూడా వచ్చింది, ఇక్కడ చూడండి. అండ్ ఇన్వర్టర్ కనెక్షన్ కూడా పక్కనే వచ్చేసింది. దీని లొకేషన్ వచ్చేసరికి మన నెల్లూరు నర్కూర్కి వెళ్ళే రోడ్లో అయితే ఉంటుంది. నెల్లూరు రైల్వే స్టేషన్కి వెళ్ళాలనుకున్నా, బస్ స్టాండ్కి వెళ్ళాలనుకున్నా కూడా మహా అయితే ఒక పావు గంటలో అయితే వెళ్ళిపోవచ్చు. గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది. లాస్ట్ టైం మనం ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు చూసాం కదా, దానికి పక్కనే ఉంటుంది ఇది కూడాని. సో కిచెన్ కూడా చూడండి ఎల్ షేప్లో వచ్చింది, మంచి స్పేషియస్ లుక్ వచ్చింది దీనికి. అండ్ టాప్లో అంతా కూడా స్టోరేజే, గ్లాసీ ఫినిషింగ్ తీసుకున్నారు. పూజా రూమ్ బ్యాక్ సైడ్ చాలా స్పేస్ అయితే వచ్చింది. ప్లాట్ఫామ్ కూడా ఎల్ షేప్ వచ్చేసింది చూడండి. ఇదంతా స్టోరేజే. అండ్ ట్యాండమ్ అయితే వచ్చేసాయి. ఇదంతా ప్రొఫైల్ హ్యాండిల్స్ ఇవి. సో పదండి ఒకసారి వెళ్ళి బెడ్రూమ్స్ చూద్దాము. అండ్ వీళ్ళు మెయిన్ ఏంటంటే చూసుకున్నది ఇక్కడ క్వాలిటీ, బెడ్రూమ్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి చూపిస్తాను దేనికి ఇంతలా చెప్తున్నాను ఏంటి అని చెప్పేసి. గుమ్మాలన్నీ కూడా గ్రాండ్ గుమ్మాలే. సో ఇలా డోర్ ఓపెన్ చేయగానే కింద ఫ్లోరింగ్ మొత్తం వాల్స్ తీసుకున్నారు, టైల్స్ తీసుకున్నారు. ఫ్లోరింగ్ ఒక్కటే కాదు, గోడలకు కూడా చూడండి ఇదంతా కూడా టైలే ఫ్రెండ్స్. జనరల్గా పెయింటింగ్ చూస్తూ ఉంటాము, లేదా వాల్పేపర్ చూస్తూ ఉంటాము, లేదంటే ఒక డిజైన్ చూస్తూ ఉంటాము. ఇక్కడ అలా కాదు, కంప్లీట్ గోడ మొత్తం టైల్స్ తీసుకున్నారు చూడండి. ఇదంతా కూడా టైలే ఫ్రెండ్స్ ఇది. ఇవి కూడా కజారియా కంపెనీ టైల్స్ ఇవి. అండ్ ఈ టైలు అండ్ ఆ వార్డ్రోబ్ రెండు కలర్ కాంబినేషన్ అనేది మ్యాచ్ అయ్యే విధంగా తీసుకున్నారు. డ్రెస్సింగ్ టేబుల్ కూడా వచ్చేసింది బెడ్రూమ్లోని. ఇది ఇంచుమించు 17 ఇంటూ 11 సైజ్ బెడ్రూమ్ ఇది. అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది, మ్యాచ్ అయ్యింది. మెయిన్ ఏంటంటే బెడ్రూమ్ మ్యాచ్ అయ్యింది కలర్ కాంబినేషన్కి, వార్డ్రోబ్ ఇదంతాని. సో స్లైడింగ్ ఇచ్చారు, ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. లోపలన్నీ కూడా షెల్ఫ్స్ వచ్చేసాయి. అండ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము. కమోడ్స్ ట్యాప్స్ అయితే పెట్టలేదు, అవి కూడా మంచి కంపెనీ పెడతారు. ప్లంబర్ కంపెనీకి సంబంధించిన ట్యాప్స్ వస్తాయి. కమోడ్స్ కూడా మంచి కంపెనీ అయితే పెడతారు. బాత్రూమ్స్ కూడా పెద్దవే, మరీ చిన్నగా అయితే ఏమీ లేవు. 5 ఇంటూ 7 సైజ్ వచ్చాయి. సో ఇది డైనింగ్, ఇది కిచెన్, ఇదంతా కూడా చూసుకున్నారు కదా. ఒకసారి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. అండ్ ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూసుకోండి. పైన ఇంకొక బెడ్రూమ్ ఉంది ఫ్రెండ్స్, అది కూడా చూడండి.
టోటల్గా ఇలా మొత్తం అంతా కూడా బయట అయితే కొంచెం ప్రైస్ ఎక్కువగానే చెప్తున్నారు. మన ఛానల్ తరపున వచ్చేసరికి ఈ 176 గజాలు కన్స్ట్రక్షన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్రైస్ అనేది 64 lakhs చెప్తున్నాము. మన ఛానల్ తరపున చెప్తున్న ప్రైస్ ఇది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాము మన ఛానల్కి సంబంధించింది. ఒకసారి చెక్ చేసి ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ వచ్చే ముందు ఒక రోజు ముందు కాంటాక్ట్ అయితే సరిపోతుంది ఆ నెంబర్కి. ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు, కింద 2 బెడ్రూమ్లు, పైన 1 బెడ్రూమ్ అయితే వస్తుంది. అండ్ మీరు కావాలంటే ఈ హౌస్కి లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు. మంచి క్వాలిటీగా ఉంది ఫ్రెండ్స్. ప్రైస్ 64 lakhs ప్రైస్ అనేది మన ఛానల్ తరపున చెప్తున్న ప్రైస్ అనేది. ఇది కూడా ఇంకొంచెం లైట్గా తగ్గే అవకాశం అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. అండ్ కార్ పార్కింగ్ ఏరియా కూడా చూడండి, మంచి స్పేషియస్గా వచ్చింది. అండ్ దగ్గరలో టెంపుల్స్ అయితే ఉంటాయి. అండ్ మార్కెట్లకు కూడా దగ్గరే. ఇది మహా అయితే ఒక 10 నిమిషాల్లో తెచ్చుకోవచ్చు. సో స్టెప్స్ మొత్తం గ్రాండ్ తీసుకున్నారు. రైలింగ్ కూడా వస్తుంది, ఇంకా పెట్టలేదు. ఇక్కడ ఎస్ఎస్ రైలింగ్ అయితే వస్తుంది. సో రైట్, మనం పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఈ పక్కన చూడండి ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు ఇక్కడ. సో ఎవరైనా బ్యాచిలర్స్కి రెంట్కి ఇచ్చుకోవడం కూడా చాలా బాగుంటుంది ఇది. సో మంచి స్పేషియస్గా అయితే వచ్చింది. ఎవరికైనా రెంట్కి ఇచ్చుకోవాలి అనుకున్నా కూడా ఇదైతే రెంట్కి ఇచ్చుకోవచ్చు. సో డీటెయిల్స్ అన్నీ కూడా అర్థమయ్యాయి కదా ఫ్రెండ్స్. ఒకవేళ ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించింది, బాగుందా లేదా, ఇట్లా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, రిప్లై తీస్తాము. సో ఇది వాటి వీడియో అనేది. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.